కాశీకి పోనివాడు కాటికి పోయినా జీవితం పరిపూర్ణం కాదన్నది నానుడి. అంతటి ప్రాముఖ్యత గల ఆలయం కాశీ. ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం అందరి వల్ల కాదు. కానీ అంతటి ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం మెదక్ జిల్లాలోనూ ఉంది. అదే కాశీ విశ్వేశ్వరాలయం. తెలంగాణ కాశీ ప్రసిద్ధిగాంచిన కల్సగూర్ కాశీ నేటి అనగనగా ఒక ఊరి కథ. తెలంగాణలోని ఓ కాశీ క్షేత్రం, ఒంటి చేత్తో నిర్మించిన ఆలయం. కల్పగూర్ కాశీ ఆలయం వద్ద ఓ సొరంగం. యూపీ కాశీ ఆలయం వరకు ఉందని విశ్వాసం. త్రికూట ఆలయంగా కల్పగూర్ ఆలయం ప్రఖ్యాతి. వరంగల్లోని 1000 స్తంభాల గుడిని పోలిన గుడి. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కల్పగూర్ గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం ఇది అత్యంత పురాతన ఆలయం. గోదావరి నదీ తీరంలో వెలిసిన ఈ ఆలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఒకే ఆలయంలో శివకేశవులతో పాటు శేషసేనుడైన అనంత పద్మనాభ స్వామి ఉండటం ఈ ఆలయం విశిష్టత. ఇలాంటి ఆలయం రాష్ట్రంలో మరెక్కడా లేదు. 1000 ఏళ్ల క్రితం సుమారు 11వ శతాబ్దంలో కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుని ప్రధాన సేనాధిపతి ఒంటిమిట్ట ఓబులయ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయం వరంగల్లోని 1000 స్తంభాల గుడిని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో నక్షత్రాకారంలో ఎత్తైన 3 గోపురాలు పూర్తి రాయితో చెక్కబడ్డాయి. వీటిపై చెక్కిన నక్షీలు, దేవతామూర్తులు, గోపురాలు, మండపాలతో కళ్లను కట్టిపడేసే శిల్ప సంపద ఈ ఆలయంలోకి ప్రవేశించగానే 8 స్తంభాల మధ్యన అత్యద్భుతంగా తయారు చేసిన నందీశ్వరుడు అందరినీ ఆకర్షిస్తాడు. ఇవన్నీ కాశీలోని విశ్వేశ్వర ఆలయాన్ని తలపించేలా ఉంటాయన్నది భక్తుల నమ్మకం. మరోవైపు ఈ ఆలయం ఎంతో పవిత్రమైందని భక్తులు నమ్ముతారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తెలంగాణ ప్రాంత వాసులు విశ్వసించే ఆలయం ఇది. పార్వతీదేవి, సరస్వతి, వినాయకుడు, వేణుగోపాల స్వామి, అనంత పద్మనాభ, మాణిక్య ప్రభు, నవగ్రహాలు, నంది, హనుమాన్లు. ఓం శివ శివ శంభోరాగ్నేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణాదిత్య ప్రార్థే చేతవరాకల్పే వయోస్మంద్రే కరీగే ప్రథమ పాదే జంబుదీదే వర్షవర్షే. చాలా పురాణం నుంచి ఉన్నది. గుండంలా కాశీ నుంచి దారి ఉందని అనుకుంటారు, చెప్తుంటారు పెద్దలు. కాశీ విశ్వేశ్వర ఆలయం అని ప్రతి సోమవారం వస్తుంటాం. ఈ నెలంతా ఇక్కడ దీపావళి ముట్టిస్తుంటాం మంచిగా. ఇక్కడ వచ్చి నుంచే బాగుంటుంది అని అంటారు. ఇక కాశీ నుంచి ఇక్కడనే ఉంటుంది, ఈ మెదక్ డిస్టిక్లో ఇక్కడ ఉందని చెప్తారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరుకు కాశీ ఆలయం నుంచి సొరంగ మార్గం ఉన్నట్లు చెబుతారు. ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే శారీరక రుగ్మతలు పోతాయన్నది భక్తుల విశ్వాసం. కాశీ విషయం కూడా మాంజిర నది తీరాన ఉన్నది. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి భక్తులు చాలామంది వస్తున్నారు. అది ఈ మధ్యన చాలా వస్తున్నారు. ఇక్కడ పద్మనాభ స్వామి ఉన్నాడు, వేణుగోపాల స్వామి ఉన్నాడు, కాశీ విశ్వేశ్వరనాథుడు ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ పాండురంగ స్వామి ఉన్నాడు. చాలా ఆలయాలు ఉన్నాయి. ఈ కల్పూరు గ్రామంలో ప్రసిద్ధిగాంచింది పెద్ద లింగం ఇక్కడే, కాశీ విశ్వేశ్వరుడు. మేము 50 ఏళ్ళు ఆయన మా మామ చేయబట్టిన నుంచి మేము రాలేము. మా మామ చేసిన నుంచి మేము చేస్తున్నాం. ఈయన వండి చాలా రోజుల నుంచి ఇంట్లోనే వేసి ఉంటుంది. అప్పుడు ఎంత మంది రాలేరు. ఈయన వండి లేచి అన్ని దవాఖానలు దింపుకొచ్చి ఆడ చెట్టు కింద వేసి 6 రోజులకు తెలివి వచ్చింది. అప్పటి నుంచి ఎక్కువ అయింది మంది. సోమవారము, మళ్ళీ శివరాత్రికి, ఇక పండుగలకు వస్తారు పోతారు. దసరా అప్పుడు బతుకమ్మ పండుగకు వస్తారు, ఆడతారు, పోతారు. ఈ కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి మరింత రెట్టింపుగా ఉంటుంది. ఆలయంలోని నక్షత్రాకారంలో ఉన్న తాబేలు వద్ద దీపాలు పెట్టి భక్తితో కొలుస్తారు మహిళలు. మహాలింగ దర్శనం, అభిషేకం వలన సర్వ శుభాలు కలుగుతాయని ఇక్కడికొచ్చే సందర్శకుల విశ్వాసం. అయితే ఈ ఆలయం చెక్కిన శిల్పి ఒంటి చేత్తోని ఈ ఆలయాన్ని చెక్కినట్టు చెబుతారు. చాలా ప్రతిష్టత బాగుంది. ఈ ఆలయంకు పేరు వచ్చింది మంచిగా, ప్రతిష్టగా. ఒక కట్టిన వ్యక్తికి కూడా మంచి పేరుంది. వాళ్ళ అమ్మ కూడా పరిశాన్ అయిపోయిందంట. ఇది ఎట్లా కడుతుండు నా కొడుకు, ఒక్క చేతితోని కట్టిండు, తిరుగు చూడకుండా ఎల్లు బాబు అని అమ్మ అని అంటే, ఎందుకో ఇట్లా నా కొడుకు ఇట్లా అంటుండ అనేసి తిరిగి చూసేసరికి తలబలిగి ఆ బాబు చనిపోయిందంట. ఈ ప్రతిష్ట ఇంతకే మిగిలిపోయింది, అక్కడికే నిలిచిపోయింది గుడి. కాకపోతే ఇంకా అందరూ దాతలు కలిసి అందరూ వేసి కూడా సాయం చేసి మంచిగానే చేస్తారు గుడిని.
పైకే తెస్తుండ్రు. ఆ శివుని దయతో అందరిని మంచిగా ఉంచాలని కోరుకుంటున్నాను. అసన రాజైన ప్రతాపరుద్రుని ఒంటిమిట్ట ఓబులయ్య అనే వ్యక్తి నిర్మించాడని చరిత్ర చెప్తుంది. విశ్వేశ్వరాలయము మరియు అనంతపద్మస్వామి ఆలయము, వేణుగోపాల స్వామి ఆలయము 3 కలిపి ఒకే చోట ఉన్నాయి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమంటే సంవత్సరంలో ఒక రోజు అనంతపద్మస్వామి దేవాలయంలో ఉన్న శివలింగంపై ఒకరోజు సూర్యకిరణాలు పడతాయని అనంగా విన్నానండి. ఈ గుడి వచ్చేసి చారిత్రక కట్టడము. గుడికి వచ్చేసి శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ గుడికి పక్కన కోనేరు ఉంది. దానిలో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు, మానసిక వృద్ధులు నిర్మూలిస్తాయని చెప్పేసి చరిత్రలో చదవడం జరిగింది. దూరాభారంగా భావించే కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోలేని వారు మెదక్ జిల్లాలోని కల్పగూరు కాశీ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో కళా నైపుణ్యానికి తోడు విశిష్టత కలిగిన ఈ పుణ్యక్షేత్రానికి తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కరెస్పాండెంట్ విష్ణు, సాక్షి టీవీ, మెదక్. నిలబడి పూజలు చేయడం చూసాం, కూర్చొని హారతులు ఇవ్వడం చూసుంటాం, కానీ పడుకొని పూజలు చేయడం ఎక్కడైనా చూసారా? నిజామాబాద్ జిల్లాలోని ఓ గుట్టపై గుహల్లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సన్నిధిలో ఈ వింత దృశ్యాలే దర్శనమిస్తాయి. రాతి గుహాల మధ్య స్వయంభూగా వెలిశారు ఇక్కడ స్వామివారు. ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా రాళ్ల మధ్య లోపల పూజారి ఒక్కరే గుహ లోపలికి నిచ్చెన ద్వారా వెళ్ళి పడుకొని పూజలు చేస్తారు. ఈ ఆలయం వెలసిన ఊళ్ళో కూడా మరిన్ని వింతలున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని అనగనగా మల్కాపూర్పై ఈ స్టోరీ చూడండి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలోని గుట్ట ఇది. ఈ కొండలు, గుట్టలపై ఓ ఆసక్తికరమైన వింత అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది, ఆధ్యాత్మికంలో ముంచెత్తుతుంది. నిజామాబాద్ మండలం మల్కాపూర్ గ్రామ పరిధిలో ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం వింతలు గొల్పుతోంది. ఈ ఆలయం మొత్తం గుట్టపైన కొండ గుహల్లో ఉంటుంది. రాళ్లల్లో కిందకు దిగుతూ వెళ్తే స్వామివారి ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తాయి. అయితే స్వయంభూగా వెలిసిన మరో విగ్రహం చూడాలంటే మాత్రం ఉత్సవ విగ్రహాల ముందు నిలబడి పైకి చూడాలి. ఒకసారి మనము దర్శించుకుందాం రండి. ఉత్సవ విగ్రహాలపైన మళ్లీ రాతి గుహల్లో అనంత పద్మనాభ స్వామివారు వెలిశారు. రాయికే సగం వరకు పడుకున్న స్వామివారు దర్శనమిస్తారు. పడుకొని ఉన్న అనంత పద్మనాభ స్వామి క్రమక్రమంగా పూర్తి రూపం దాలుస్తారని, ఆ స్వరూపం కనిపించాలంటే ఇంకా కొన్నేళ్లు పడుతుందని నమ్ముతున్నారు స్థానికులు. రాతిపై స్వయంగా వెలిసిన ఆ స్వామి దగ్గరకు వెళ్లేందుకు ఎవరిని అనుమతించరు. కింద నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిచ్చెన ద్వారా పూజారి మాత్రమే పైకి దగ్గరకు వెళ్తారు. కానీ అక్కడ కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే స్వామి ముందు నిచ్చెనపై ఒరిగి రాళ్లపై పడుకొని పూజలు చేస్తారు. హారతులు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఇంకా ఈ ఆలయం విశిష్టతలు, చరిత్ర విశేషాలు పూజారి మాటల్లో విందాం. ఒకప్పుడు 360 సంవత్సరాల కింద వెలిసిన దేవాలయం. అయితే క్షత్రియులు, అది హైదరాబాదులో వికారాబాద్ అనంతగిరిలో అనంత పద్మనాభ స్వామి అనే దేవాలయం ఉండే. అక్కడి నుంచి వలస వచ్చినటువంటి క్షత్రియులు వచ్చేసి ఈ కట్ట మీద, గుండారం కట్ట మీద నిద్రించిన సమయం లోపల వాళ్ళ వశిష్ఠుడు కోణమాచారులు వాళ్ళ వెంబడించి ఉన్నాడు. ఆ వశిష్ఠుడికి అనంతగిరిలో ఉన్నటువంటి వికారాబాద్ అనంతగిరి స్వామి దర్శనమిచ్చి స్వప్నం లోపట, అయ్యా కోణమాచార్యులు గారు, నేను మీ వెంబడి వస్తున్నాను అని చెప్పడం జరిగితే, అయ్యా నిన్ను ఎలా గుర్తించాలి మరి అని అంటే, నేను తెల్లని అశ్వరూపంలో కనబడతాను, ఆ తెల్లని అశ్వం ఎటు పరిగెడుతుందో అటు వెళ్ళి నేను అదృశ్యమైన చోట నేను నిలుస్తాను అని చెప్పడం జరిగింది. ఆ కోణమాచార్యులు దగ్గరున్న క్షత్రియులకు ఈయన ఉన్న విషయాన్ని చెప్పినవాడై, వారిని తెల్లవారగానే అశ్వం కనిపించింది కనుక ఆ అశ్వం పరిగెడుతూ ఈ గుహలోనికి వచ్చి అదృశ్యమైనందున
ఈ నేచురాలిటీ దేవాలయం లోపట ఒక బిందు రూపకంగా మీద వెలిసినటువంటి దేవుడు. ఆ దేవుడే బిందు రూపకంగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు శంకు చక్రాలు మీసాలు నామాలు వక్షస్థలము వామాంకం మీద అమ్మవారు స్వయం వ్యక్త నిజ సర్ప సంచారుడు. ఎప్పుడూ సర్పం సంచరిస్తూ ఉంటుంది ఈ సమయం లోపట ఈ స్వామి సన్నిధిలో. నిజ సర్ప సంచారుడు కనుక అనేకమైనటువంటి కోరికలు కోర్చేది ఇచ్చేవాడు. సంతానం లేని వారు సంతతికి కొబ్బరికాయలు కడితే సంతానం కలుగుతుంది, తొట్ల కడితే. తర్వాత వివాహంగా అటువంటి వాళ్లకు వచ్చేసి కుజదోషాలు కాలసర్పదోషాలు చేసుకున్న వారికి, ఎందుకంటే సర్పసంచారుడు కనుక ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతుంది. సగమాకారం మాత్రమే ఉండే అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు, అక్కడి వింతలు చూసేందుకు భక్తులు విపరీతంగా వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆ ఆలయం విశిష్టతలు తెలియడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. భక్తి భావాన్ని పొందుతున్నారు, ఎంతో అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. మరి స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయము. ఇక్కడ ప్రతి శనివారము మరి అన్నదానము మరియు అన్నదానం జరపబడును. మరియు ప్రతి గ్రామం నుండి శనివారము ప్రతిరోజు భక్తులు దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. మరి అట్లాగే ఈ ఆలయము ప్రతి 4 గ్రామాలకు సంబంధించినటువంటి ఆలయము. మరి 4 గ్రామాల దేవాదాయ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 2వ వారం లోపల ఈ దేవాలయం యొక్క ఉత్సవాలు జరపబడును 5 రోజులు. ఈ 5 రోజులు మరి 4 గ్రామాల ప్రజలు 4 గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరపబడును. 360 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. పబ్లిక్ గృహలో వెలిసింది. ఏది కోరుకున్నా కానీ పబ్లిక్కు ఇట్లా మొక్కగానే జరుగుతుంది. అందుకే పబ్లిక్ లోపలికి వచ్చి మంచిగా మొక్కుకొని కోరికలు ఏ కోరికకు మొక్కినా కానీ తీరుతుంది. ఆ పబ్లిక్లు చూసి ఇది ఎంతో ఆనందిస్తారు. అనంత పద్మస్వామి గృహలో వెలిసింది. చూడడానికి ఇట్లా అంగుండిగా వెళ్ళాలి, లోపల చూడడానికి సుగా ఇట్లా అంగుండే చూడాలి. అట్లా స్వయంభూయంగా వెలిసింది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి మరో ప్రాశస్త్యం కనిపిస్తుంది. ఈ స్వామి వారిని దర్శించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని స్థానికుల నమ్మకం. అందుకే చాలా మంది సంతానం కలగని వారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు జరుపుకొని వెళ్తున్నారు. సంతానం కలిగాక మళ్ళీ మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ వింతలు విశేషాలతో పాటు ఈ ఆలయం చుట్టూ అందమైన వాతావరణం చూపర్లను ఆకట్టుకుంటుంది. ఆలయమున్న గుట్ట చుట్టూ అటవీ ప్రాంతముంది. అలాగే గుట్టపై నుంచి చూస్తే ఎటు చూసినా కొండలు గుట్టలు ఆకర్షిస్తున్నాయి. గుట్ట కిందే ఉన్న పెద్ద చెరువు చూడండి, అందులో ద్వీపాల్లా కనిపించే చిన్న చిన్న గుట్టలు. ఇవన్నీ పర్యాటకులనే కాదు, భక్తులకు సైతం ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. చెరువులో బోటింగ్, ద్వీపాలను కలుపుతూ స్ప్రింగ్ బ్రిడ్జిలు, ట్యాంకు బండ్ల రూపొందించాలని, ఇంకా హోటల్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు టూరిజం శాఖ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ గ్రామంలో ఈ ఆలయమే కాక మరో వింత కూడా ఉంది. గ్రామ పొలిమేళ్లలోనే ఓ బండరాయి వింతగా ఉంటుంది. దాని కింద నుంచి దూరడానికి స్థలం ఉంటుంది. చూడండి, సమస్యలున్నవారు, కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా ఈ రాయి కింద నుంచి 3 నుంచి 5 సార్లు దూరి ప్రదక్షిణలు చేసుకుంటే సమస్యలు దూరం అవుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. సంతానం లేనివారు ఇలా చేస్తే ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. గతంలో చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ రాయి కింద నుంచి దూరేవారు. క్రమక్రమంగా జనాలు తగ్గుతూ వస్తున్నారు. ఏదేమైనా అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్ట, కొండల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, చెరువు, దూరే బండరాయి ఇవన్నీ పర్యాటక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అభివృద్ధికి అవకాశమున్న అర్హతలు. దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయం గ్రామంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కరెస్పాండెంట్ విఘ్నేశ్వర్, నిజామాబాద్.